दयातल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। पोचम्मा अम्मवारी की जय। दयातल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षितमध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री सत्ययाख्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। అమ్మ మూడో అధ్యాయం కర్మయోగం దాంట్లో 19-20 శ్లోకాలు ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 19వ శ్లోకం నేను చెప్తా, మీరు అననమ్మ శ్లోకం. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. కాబట్టి నీవు సంగము లేని వాడవై చెయ్యదగిన కర్మను ఎల్లప్పుడూ చక్కగా చేయుచున్నము. అసక్తుడై కర్మ ఆచరించు మనుజుడు క్రమముగా మోక్షమును పొందుచున్నాడు. కర్మణైవ కి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. జనకుడు మున్నగువారు నిష్కామ కర్మము చేతనే మోక్షమును పొంది జనులను సన్మార్గమును ప్రవర్తింపచేయు ఉద్దేశముచే అయినను నీవు కర్మలను చేయుటకే తగి ఉన్నావు. ఒకచోట ఒక యోగి దగ్గరికి ఈయన వెళ్ళాడు. అయ్యా, నేను మీ దగ్గర యోగాన్ని అభ్యసించడానికి వచ్చాను, నాకు మీరు నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్పాలా, అది చాలా ముఖ్యమని చెప్పి భగవద్గీతలో 3వ అధ్యాయంలో పరమాత్మ చెప్పారు, అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను, మీరు నాకు అది నేర్పాలా అని చెప్పాడు. నాయన గురుగారు, నాయన నువ్వు ఏదైనా కానీ ఒక పని చేసినప్పుడు దాని మీద మనసు పెట్టు, మాకు అటాచ్మెంట్ పెట్టుకో, మాకు కర్తవ్యంగా భావించి చేయని చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రాళ్ళు అక్కడ గిన్నెలో పెట్టి, నాయన నువ్వు వీటితో మామూలు రాళ్ళు ఇచ్చి నువ్వు దీంతో మంత్రం చదువుకో అని చెప్పారు. ఈ గిన్నెలో ఉన్న రాళ్ళన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు రా అన్నారు. మామూలు రాళ్లే కదా అని, రాళ్లే కదా, తర్వాత రమ్మన్నాడు గురువుగారు. ఈయన ఏం చేశాక పక్కనే ఒక కొలనుంటే ఒక్కొక్క రాయి తీసుకొని మంత్రం చదివి దాంట్లోకి వేసాడు. ఒక్కొక్క మంత్రం చదివి ఒక్కొక్క రాయి అందులోకి వేశాడు. చివరికి ఒక్క రాయే మిగిలింది. మిగిలితే గురువుగారి దగ్గరకు వచ్చాడు. గురువుగారు, మీరు చెప్పినట్లుగా నేను 108 మంత్రాలు చదివాను, ఇంకా ఒక్క రాయే మిగిలింది అని అన్నాడు. అప్పుడే ఆ పక్కన ఉన్నటువంటి పండిట్, ఇంకా చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ ఈయన కూడా అక్కడే కూర్చుంటాడు. అప్పుడు ఆ పక్కన కూర్చున్న ఆయన అంటాడు, నీ చేతిలో ఉన్న రాయి విలువ నీకు తెలుసా అంటారు. గురువుగారు పూజలో ఉన్నారు, ఈ లోపల పక్కన ఆయన మాట్లాడుతున్నట, నీ చేతిలో ఉన్న రాయి విలువ నీకు తెలుసా? అది ఒక్కొక్కటి 2 కోట్ల విలువ చేసేటువంటి వజ్రం అని చెప్పాడు. ఇప్పుడు ఆ రాయి ఎంత విలువ చేస్తుంది? ఒక్కోటి 2 కోట్ల విలువ చేస్తుంది. ఇప్పుడు వాటిని ఏం చేసింది ఆయన? నీళ్ళలోకి వేసింది. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉంటాడా? ఉండడా? పోనీ ఆ రాళ్ళు ఏమన్నా ఆయనయా? ఆ రాళ్ళు తీసపోయినా గురువుగారు ఏమనుకోడు. కానీ అంత విలువైనటువంటివన్నీ తెలియకుండా నీళ్ళలో వేసి మంత్రం చదవడానికి గురువుగారు ఇచ్చారు, క్యాజువల్గా ఖాళీగానే ఉన్నాడు అని చెప్పి ట్యాప్ కొట్టేసుకుంటూ చదివిండు అనమాట. గుర్తు కోసం ఇటు తీసి ఇటైనా పెట్టవచ్చు, కానీ నీళ్ళలో వేసిండు అనమాట. వాటి ఏందంత లేదనమాట. ఇప్పుడు అవి అంత విలువైనటువంటివని తెలియకపోవడం చేత విసిరేసిండు. ఇప్పుడు అంత విలువైనటువంటివి అని తెలిసిన తర్వాత
ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయన ఫీలింగు? గురువుగారు వచ్చిన తర్వాత ఏనాయనా అన్నాడు. ఏనాయన? నమస్కారం స్వామి అన్నాడు. స్వామి, మీరు ఆ రాళ్ళు నాకు ఇచ్చేప్పుడే చెప్పాలి, అవి అంత విలువైనటువంటివని. అవి అంత విలువైనటువంటివని చెప్పినట్టయితే నేను నీళ్ళల్లో వేసేవాడిని కాదు. అప్పుడు ఆ గురువుగారు, ఏనాయన ఇప్పుడు నీళ్ళల్లో వేస్తే మాత్రమేంటి, అవి ఏమన్నా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాయా? ఇప్పుడు నువ్వు నా దగ్గరకు ఎందుకు వచ్చినావు? మోక్షాన్ని పొందడానికి. ఏదైనా విడిచిపెడితేనే కదా మోక్షం. మళ్ళీ నువ్వు వాటిని పట్టుకోవడం ఎందుకు? నాకే లేదు వాటి మీద అటాచ్మెంట్. నాకుంటే నేను నీకెందుకు ఇచ్చేవాడిని? ఇంకోటి ఏది నాయన అన్నాడు. అది జోబులో పెట్టుకున్నాను. తీయాల ఆ జోబులో పెట్టుకున్నాడు. ఎతుకుతున్నాడు, సంచి నటించుతున్నాడు. మళ్ళీ 2 కోట్లు పోతాయేమని చెప్పి. అప్పుడు గురువుగారు తీసుకొని ఏది నాయన తీసి సంచి ఆయన జేబు ఎతికి తీసి ఆ ఒక్కటి కూడా నీళ్ళలో వేసింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయన అన్నాడు. అది అతనిది కానే కాదు, తనది కాకపోయినా కానీ ఇంటికాడి నుంచి వచ్చేప్పుడు నన్ను ఒత్తగానే వచ్చిందా లేదా? గురువుగారి దగ్గరకు ఎందుకు వచ్చిండు? మోక్షం కోసం వచ్చిండు. వచ్చేప్పుడు భగవద్గీత చదివే వచ్చిండు. నేను అన్నిటినీ విడిచిపెడతాను, కుటుంబాన్ని విడిచిపెడతాను, భార్య పిల్లల్ని విడిచిపెడతాను, నేను పెద్ద ఆశ్రమం నిర్మిస్తాను. సన్యాసం అంటే విడిచిపెట్టడం, ఆశ్రమం కట్టడం కాదు. అర్థమైందా? ఆశ్రమం కడితే అటాచ్మెంటు. అర్థమైందమ్మా? వాడిని చూడాలా, వీడిని చూడాలా, ఆయన వస్తారు, వస్తారు, మంచి జరిగిందంటాడు, బాగలేదంటాడు, బాగుందంటాడు, ఒక ఆయన వచ్చి అట్లుందంటాడు, ఇట్లుంది, ఇవన్నీ నీకు చిక్కులు. అర్థమైందమ్మా? అటాచ్మెంట్ విడిచిపెట్టాలనుకున్నటువంటి వాడు విడిచిపెట్టాలి. అంటే అటాచ్మెంట్ అంటే విడిచిపెట్టేప్పుడు విలువైనటువంటి దాన్ని విడిచిపెడతారా, విలువ తక్కువ దాన్ని కూడా విడిచిపెడతారా? ఇప్పుడు నీకు దుఃఖాన్ని ఏది కలిగిస్తుంటే విలువైందే దుఃఖాన్ని కలిగిస్తా, విలువలేంది కూడా దుఃఖాన్ని కలిగించదా? అంటే నువ్వు విలువైనటువంటి దాన్ని మాత్రమే బంధహేతు అనుకుంటున్నావు, విలువైనటువంటి వస్తువు మాత్రమే బంధహేతు అనుకుంటున్నావు. కానీ విలువ లేని వస్తువు కూడా బంధహేతువే, అది కూడా నిన్ను బంధించి వేస్తుంది. జాగ్రత్త. దుఃఖాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అందుకే భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్తారు. ముందు మనం వెళ్తే చెప్తారు, ధర్మా విరుద్ధో కామోస్మి భరతర్షభ అన్నారు. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. అంటే ధర్మబద్ధము కానటువంటి కోరిక ఏదైనప్పటికీ కూడా, ధర్మయుక్తము కానటువంటి కోరిక ఏదైనప్పటికీ కూడా అది బంధహేతువే. అర్థమైందమ్మా? ధర్మయుక్తమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది బంధహేతువు కాదు, అది నిన్ను బంధించదు, అది నీకు దుఃఖాన్ని కలిగించదు. కోరికే కానీ నీకు దుఃఖాన్ని కలిగించదు. ఎస్, ఇప్పుడు మన జీవన విధానంలో ఎలాంటి కోరికలు ఉండొచ్చు? ధర్మయుక్తమైన కోరిక ఉండొచ్చు, ధర్మయుక్తమైనటువంటి కోరిక ఉండొచ్చు. కానీ అటాచ్మెంట్ అనేటువంటిది పెట్టుకోమాకు, దేంతో కూడా అటాచ్మెంట్ పెట్టుకోమాకు. ఎలా జీవించాలి అంటే నిమిత్త మాత్రంగా జీవించాలి, అటాచ్మెంట్ లేకుండా జీవించాలి, అటాచ్మెంట్ లేకుండా జీవించాలి. మనకి 2వ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహం కూడా చెప్పారు. ఇంద్రియ నిగ్రహం చెప్పిన తర్వాతనే నిష్కామ కర్మయోగాన్ని గురించి చెప్తున్నాడు. పరమాత్మ ఎంత ప్లానింగ్ ప్రకారం చెప్తున్నారో మనం అవన్నీ గుర్తు చేసుకుంటే అర్థమైద్ది అనమాట. ఎంత ప్లానింగ్ ఉంది పరమాత్మగా అనేది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? అది 2వ అధ్యాయం కూడా గుర్తు చేసుకుంటే 3వ అధ్యాయంలో ఎందుకు చెప్తున్నారు, 2వ అధ్యాయంలో అలా ఎందుకు చెప్పారు అనేటువంటిది అర్థమవుతుంది. అర్థమైందమ్మా? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నిష్కామ కర్మయోగాన్ని అనుసరించగలుగుతారు. అరే, ఇప్పుడు ధర్మబద్ధమైనటువంటిది ఏంది, ధర్మబద్ధము కానటువంటిది ఏమిటి, అటాచ్మెంట్ పెట్టుకోవటం ఏంటి, అటాచ్మెంట్ లేకపోవటం ఏమిటి అనేటువంటిది మనకు కొంచెం అర్థమైతే చాలు, మనం సక్సెస్ అయినట్టే. మీ అందరికీ అర్థం కాలేదని నేను అంటలేదు. ఒకవేళ ఎప్పుడైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఇది గుర్తు చేసుకోవాలి. సపోజ్ ఉదాహరణకి ఒక కోటీశ్వర్ల ఇంట్లో ఫంక్షన్, ఆ సందర్భంగా లలిత పారాయణం చేయడానికి మనందరం పిలిచారనుకో అమ్మ, అమ్మగారితో పాటు మనందరం వెళ్ళినాం అనుకో, వాడికి మనం కూడా అదంతా హైఫై అన్నమాట. చాలా కాస్ట్లీగా ఉందన్నమాట, చాలా కాస్ట్లీగా ఉంది.
అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంద్రియ నిగ్రహం అని చెప్పారు. దేని యందు మనకి మనసు కనెక్ట్ అవ్వకూడదు, అక్కడ ఉన్నటువంటి దేని యందు కూడా కనెక్ట్ అవ్వకూడదు. అర్థమైందా? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైందమ్మా, వాళ్ళ డ్రెస్ కోడ్ చూసి అబ్బా ఇట్లాంటి చీర కొనుక్కుంటే బాగని కానీ, ఇలాంటి వడ్డాణం కొనుక్కుంటే బాగని కానీ, ఇలా అంటే మా ఇంటికి కూడా ఇంటీరియర్ ఇలా చేయించుకుంటే బాగుంటుందని కానీ మీరు అనుకోకూడదు. అందుకే ఫస్ట్ 2వ అధ్యాయంలో ఇంద్రియ నిగ్రహం చెప్పారు. అంటే నువ్వు దేన్ని కంటితో చూసిన దాన్ని దేన్ని కూడా నీవు కావాలని కోరుకోవద్దు. కంటితో చూసింది ఏది కూడా కావాలని కోరుకోవద్దు. ప్రాప్తించితే యాక్సెప్టెడ్, యదృచ్ఛా లాభ సంతుష్టో అని చెప్పారు. యాదృచ్ఛికంగా ప్రాప్తించినటువంటి దాన్ని అనుసరించు, ఓకే. కావాలని దేన్ని నువ్వు కోరుకోవద్దు, అది నీకు దుఃఖాన్ని కలుగు. ఓకే, ఇప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడు నిష్కామ కర్మ యోగం అంటే ఏంటి? వెళ్ళాము అంతే, వెళ్ళాము వచ్చామంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కావాలి, అది కావాలి, ఇట్లాంటిది కావాలి, అట్లాంటిది కావాలి అని చెప్పి వచ్చేప్పుడు 4-5 కోరికల్ని సంచిలో వేసుకొని రాకూడదు. వెళ్ళేప్పుడు ఎలా ఉన్నామో వచ్చేప్పుడు కూడా అలాగే ఉండాలి తప్ప, ఈసారి అమ్మగారు పూజ పెట్టి అమ్మగారుతో వచ్చి పారాయణం చేయించుకున్నప్పుడు మేము కూడా ఇంతే భోజనాలు పెట్టియాలి, మేము కూడా ఇలాగే చేయాలని చెప్పి. అంటే మంచి కోరికలు ఓకే, ధర్మయుక్తమైనటువంటి కోరికలు ఓకే, కానీ అప్పు చేసి గొప్పల కోసం ఇబ్బంది పడవద్దు, అది చెప్పేటువంటిది ఇక్కడ. అర్థమైందమ్మా? అటాచ్మెంట్ లేకుండా జీవించగలగాలి, అటాచ్మెంట్ లేకుండా నడుచుకోగలగాలి. కర్మలు చేయాలి కానీ దేని యందు ఎప్పుడు ఎక్కడ అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే శాస్త్ర నియమితములకు కార్యములనే చేయుము అని చెప్పారు. ఫస్ట్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దన్నారు. ఎలాంటి కర్మలు చేయాలి అని చెప్పారు అంటే శాస్త్రములో సూచించినటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేటువంటిది కాకుండా వాళ్ళు చెప్పేటువంటి కర్మలు శాస్త్రబద్ధమైనటువంటివేనా, శాస్త్ర ఆమోదయోగ్యమైనటువంటి కర్మలనే వాళ్ళు సూచిస్తున్నారా అనేటువంటిది కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి ఏమని చెప్పాలి? తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం అన్నారు. తస్మా శాస్త్రం ప్రమాణంతే, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించాలి. శాస్త్రాన్ని ప్రామాణికంగా అనుసరించి సత్కర్మలు మాత్రమే చేయాలి అని చెప్పి ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్మ 19వ శ్లోకంలో సూచించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకంలో కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ అన్నారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తుంటే అర్జునుడు ఒక ప్రశ్న వేసే అవకాశం ఉంది. హే పరమాత్మ, ఈ విధంగా నిష్కామ కర్మాచరణ అర్థమైందమ్మా? ఒకటి, ఫలితాన్ని ఆశించకుండా ఎవరైనా సత్కర్మలు చేసిన వాళ్ళు ఉన్నారా అని ఎవరైనా అడగొచ్చు, ఎప్పుడైనా అడగొచ్చు. ఒకడు అర్జునుడే అడగొచ్చు, ఏం స్వామి ఎంత చెబుతున్నావు, ఫలితాన్ని ఆశించకుండా పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటున్నా చెప్పు, ఫలితాన్ని ఆశించకుండా పూజ చేసిన వాళ్ళు ఒక్కడు ఉంటే చెప్పు, ఫలితాన్ని ఆశించకుండా అభిషేకం చేసిన వాళ్ళు ఒక్కడిని చెప్పు, ఫలితాన్ని ఆశించకుండా 2 లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞం చేసిన వాళ్ళు ఒక్కడు నాకు చెప్పు. అమ్మ, ఫలితాన్ని ఆశించకుండా 11 సార్లు పారాయణం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పు. ఎంతమంది కనపడతానమ్మా? ఫలితాన్ని ఆశించకుండా సత్కర్మ చేసేవాళ్ళు ఉంటారా? మీకు అంత బాగుంటుంది ఇంత బాగుంటుంది అని చెబితేనే అర్థమైందమ్మా? ముందు మనుషుల యొక్క జీవన విధానాన్ని పరమాత్మ పసిగట్టి, ఋషులు పసిగట్టే మనకు అలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేశారు. అమ్మ, ఇప్పుడు కార్తీక మాసానికి జ్యేష్ఠ మాసానికి కానీ లేదా పుష్యమాసానికి కానీ మార్గశిర మాసానికి కానీ ఉండే డిఫరెన్స్ ఏంటమ్మా? ఆషాఢం, కార్తీకం, మార్గశిరం లేదా మాఘమాసం, వైశాఖం, ఆకామావే చెప్తారు కదా, చెప్తారా చెప్పరా? కొన్ని శ్రేష్టమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలు అంటారు, రోజులు, పవిత్రమైనటువంటి
రోజులు అంటారు. దసరా పండగ చాలా మంచిది కదా. గురు పౌర్ణమి చాలా మంచిది. సంక్రాంతి చాలా మంచిది. ఉగాది చాలా మంచిది. వినాయక చవితి చాలా మంచిది. ఓకే, అంటే మిగతా రోజుల్లో మీరు గాలి పీల్చరా? నాకు తెలుసు మీరు కార్తీక మాసంలోనే గాలి పీలుస్తారు. ఆ రోజు మంచి రోజు కాకపోతే మీరు అన్నం తినరా? మంచి రోజు అయితేనే మీరు ఇలా జీవిస్తారా? అంటే మంచి చెడు అనేటువంటిది మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మంచి చెడు అనేటువంటి దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అందుకే ఋషులు ఏం చెప్పారంటే వీళ్ళ నాటిని కనిపెట్టారు. మన ఋషులు తక్కువ కాదు అమ్మ, వాళ్ళ జెనెటిక్సేగా మనం అందరం. అందుకే మనకు మనం ఏం చేస్తే మనం కనెక్ట్ అవుతామో వాళ్ళకి తెలుసు అన్నమాట. అందుకే కార్తీక సోమవారం, శ్రావణ శుక్రవారం ఆ రోజే ఈయనకు బాగా బలంగా ఉంటుందన్నమాట. కోటి సోమవారం ఎప్పుడు వచ్చిందమ్మా? నిన్ననే అమ్మా. అదే కోటి సోమవారం అంట. ఫోన్ చేసింది, రేపు చాలా మంచిదంట. ఒక్కసారి పారాయణం చేస్తే 1,000,000 సార్లు పారాయణం చేసిన ఫలితం వచ్చిందంట. ఒక్కసారి పారాయణం చేస్తే 1,000,000 సార్లు పారాయణం చేసిన ఫలితం వచ్చిందన్న. వాళ్ళు సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళు సినిమాకి ఏదో ఒక్కరోజే ఉంటుందంట, రేపు ఒక్కరోజే ఆ సినిమా ఉంటుందని చెప్పారని ప్లాన్ చేసుకున్నారు. అంతలోకి పెన్నా ఫోన్ చేసింది, రేపు చాలా మంచిదంట కోటి సోమవారం. ఒక్కసారి అంటే ఇక అమ్మట సినిమా క్యాన్సిల్, టిక్కెట్ల క్యాన్సిల్. ఎందుకంటే సినిమాకి ఎల్లుండైనా పోదాం, ఓటీటీలో చూద్దాం, కానీ ఈరోజు మళ్ళీ రాదుగా. ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు వస్తే ఇక మనం ఆగుతామా? ఇక మిగతా డ్యూటీస్ అన్నీ క్లోజ్. వెంటనే పుస్తకాలు పట్టుకొని పోచమ్మ గుడిలో టెస్ట్ వేసుకొని కూర్చున్నారు అమ్మగారి పక్కన. లేకపోతే అమ్మగారు ఫోన్ చేసినా రావట్లా. ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు ఫలితం వస్తుందంటే ఇంట్రెస్ట్, ఫలితానికి ఇంట్రెస్ట్. ఓకే, వెనకటి రోజుల్లో మా చిన్నప్పుడు పొలంలో ధాన్యం కొంచెప్పుడు 1, 2 అని లెక్కేసేప్పుడు ఫస్ట్ లాభం అని లెక్కేసేవాడు. ఏం లెక్కేసేవాళ్ళు? లాభం తర్వాత 2, లాభం తర్వాత 2, 3, 4, 5, 6 తర్వాత 7 అంటలా, 7 అని అంటలా, 6 1 ఏమన్నారు? ఎందుకు? నెగిటివ్ వర్డ్, నెగిటివ్ ఫీలింగ్ కలిగేటువంటి వర్డ్ వాడట్లా వాడు. ఫస్ట్ లాభం అంటే ఒక మనిషి యొక్క ఆలోచన నీకు లాభం కలుగుద్దంటేనే అడుగు వేస్తాడు. అయ్యా నువ్వు ఏం చేసినా నీకు లాభం కలగదన్నా అనుకో, ఒక్కళ్ళు వస్తారమ్మా, ఏమి రాదంట, ఏమి రాదంట, ఏమి రానప్పుడు ఎందుకమ్మా? ఏమి రానప్పుడు ఎందుకు అనవసరంగా ఎండకు పోయి ఆడ కూర్చోవడం ఎందుకు? హాయిగా ఏసీ వేసుకొని సీరియల్ చూడకుండా మంచి సినిమా వస్తుంటే టీవీలో, ఓటీటీలో ఇవాళే రిలీజ్ అంట, అయితే మంచి క్రికెట్ వస్తుంటే ఎవరు వస్తారు? లాభం లేకపోతే ఎవరన్నా వస్తారా? అలా అని చెప్పి మన ఋషులు ఏమన్నా మనల్ని మోసం చేయడం కోసం ఏమన్నా ఇలా చెప్పారా అమ్మా? ఋషులు చెప్పింది కూడా వాస్తవమే. కానీ మనం ఫలితమనందు కనుక ఆసక్తి పెట్టుకున్నట్టయితే, ఆ ఫలితం నీకు సరిగ్గా అనుభూతికి అందనప్పుడు ఫలితం రావచ్చు, కానీ ఆ వచ్చిన ఫలితం నీ అనుభూతికి అందకపోతే కూడా నువ్వు ఈ మార్గం మీద ద్వేష స్వభావాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదెందుకు గురువుగారు? మరి ఫలితం వస్తే నాకు కనపడాలిగా. ఏ అమ్మగారు, ఫలితం వస్తే కనపడాలిగా. ఇదేంటి ఫలితం వచ్చినా నాకు అందకపోవడం ఏంటి, నా అనుభూతికి అందకపోవడం ఏంటి? ప్రశ్న రాదా మీకు ఎప్పుడు? అంటే కొన్నిసార్లు మనం సత్కర్మ చేసినప్పటికీ కూడా ఫలితం మనకు వచ్చినప్పటికి కూడా మన అనుభూతికి అందకపోవచ్చు. అట్లా ఉంటుందా? చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం గుర్తు చేస్తాను. పాతదే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయి. ఎట్లా అంటే, ఒక తొట్టిలో 10 బిందెలు
లేదా 10 బకెట్లు వాటరు పడతాయి. ఒక తొట్టిలో 10 బిందెలు వాటర్ పడతాయి. 10 బిందెల వాటర్తో నింపారు, ట్యాంక్ నింపారు, అంటే మోటార్ వేశారు, ట్యాంక్ నిండింది. అందులో ఎన్ని పడతాయి? క్యాలిక్యులేషన్ ఏంటంటే 10 బిందెలు పడతాయి అని చెప్పారు. వెంటనే హేమలత వచ్చి ఓ 2 బిందెల వాటర్ అడిగింది. అమ్మగారు ఇచ్చారు, 2 బిందెల వాటర్ ఇచ్చారు. తగ్గినట్టు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? తెలుస్తుంది తగ్గినట్టు వెంటనే. ఎందుకంటే 10 బిందెలే పట్టింది కాబట్టి 2 బిందెలు ఇస్తే ఎమ్మంటే 2 బిందెలు తగ్గినట్టు తెలుస్తుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ అమ్మగారితో కలిసి సాయంత్రం కార్తీక నదీ స్నానం కాడికి నది కాడికి వెళ్ళారు. అలా కూర్చొని అందరూ వచ్చి స్నానాలు చేసి వెళ్తున్నారు. వీళ్ళు స్నానం చేసి వెళ్ళారు కాబట్టి అక్కడ నదీ తీరంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని పారాయణం చేస్తే మంచిదని అక్కడ కూర్చుంటే ఇద్దరు అమ్మలు వచ్చి ఆ నదిలో నుంచి 2 బిందెలు నీళ్లు తీసుకొని వెళ్ళారు. ఇద్దరు అమ్మలు వచ్చి నదిలో నుంచి 2 బిందెలు నీళ్లు తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఆ నదిలో 2 బిందెలు నీళ్లు తగ్గినట్టు ఏమైనా తెలుస్తుందా? ఎందుకని? ఇప్పుడు ఇందాక తొట్టిలో 2 బిందెలు నీళ్లు తీస్తే తగ్గినట్టు తెలిసింది కదా. మరి ఇప్పుడు నదిలో 2 బిందెలు నీళ్లు తీసినప్పుడు తగ్గినట్టు తెలియాలా వద్దా? తీశారా లేదా? తీశారు కదా. మరి ఎందుకు తెలియట్లేదు తీసినట్టు? నదిలో కొలతకు మించి నువ్వు క్యాలిక్యులేట్ చేయడానికంటే మించిన నీళ్లు ఉన్నప్పుడు అందులో 2 బిందెలు తగ్గితే నువ్వు గుర్తించలేవు. నువ్వు క్యాలిక్యులేట్ చేయగలిగినటువంటి నీళ్ళే ఉన్నప్పుడు. అలాగే కర్మఫలం కొద్దిగా ఉంటే తగ్గింది వెంటనే అర్థమైంది. ఓకే, ఎక్కువ ఉంటే ఒకవేళ తగ్గినా కానీ నువ్వు గుర్తించలేవు. అంటే సత్కర్మకు ఫలితం రాదని కాదు, సత్కర్మకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కానీ ఆ వచ్చిన ఫలితాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు అంటే అంతకంటే అధికంగా నువ్వు గుర్తించలేనంత స్థాయిలో నీ కర్మఫలం బలంగా ఉన్నప్పుడు సత్కర్మ పుణ్యఫలం వచ్చినా కానీ నీ మదికి అందదు. అందుకనే నాకేం లాభం లేదు. అర్థమైందమ్మా? అలా అనకూడదు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. యూనివర్సల్ ట్రూత్, ఇది విశ్వ నియమం. పని చేస్తే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది. యాక్షన్ అండ్ రియాక్షన్, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైంది కదా? ఓకే, అంటే సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల, కర్తృత్వరహితంగా కర్మానుష్ఠానం చేయటం వల్ల ఖచ్చితంగా మోక్షము సిద్ధిస్తుందని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. ఇంకొక మాట ఇక్కడ చెప్పుకునే ముందు, ఇక్కడ భగవద్గీతలో యోగ వాసిష్టంలో చెప్పినటువంటి అంశాన్ని, ఒక విషయాన్ని ఇక్కడ మన విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు సూచన చేశారు. మోక్షోహి చేకో విమలం, మోక్షోహి చేకో విమలం అన్నారు. అర్థమైందమ్మా? చిత్తము నిర్మలమవుట ఏదైతే ఉంటుందో, చిత్తము నిర్మలమగుటయే మోక్షము అని చెప్పారు. చిత్తము నిర్మలమగుటయే మోక్షము అని చెప్పి ఇక్కడ యోగ వాసిష్టంలో చెప్పినటువంటి అంశాన్ని విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు మన కోసం ఇక్కడ సూచిస్తున్నారు. కర్మలు ఎందుకు చేయాలి అంటే, కర్మలు చేయటం వల్ల, సత్కర్మానుష్ఠానం చేయటం వలన చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వలన మోక్ష ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సూచించడం అనేటువంటి జరిగింది. అయితే ఇలాంటి నిష్కామ కర్మాచరణాన్ని ఎవరైనా చేశారా అని చెప్పి అర్జునుడు అడుగుతారేమో అని చెప్పి. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా చెప్పారనుకోండి, మీరు చెప్పడానికి బాగానే ఉంది కానీ ఇంతకుముందు ఎవరైనా చేశారా ఎట్లా ఇంత తేలిగ్గా అంటారు. అదే మహాత్ములు ఎప్పుడైనా వారు ఆచరించి అనుభూతి చెందిన దాన్ని మాత్రమే చెప్తారు. అర్థమైందమ్మా? ఆచరణ యోగ్యము కానటువంటి అంశాన్ని ఒక్కటి కూడా మనకు సూచించరు. అర్థమైందా? మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి, పూనుము రుచి పుట్టదేని పోనీ నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు, నేనేమి అనబోతే నీకేమి దోచునో లేని నిష్ఠురము లేకుండుటే లెస్స, పోనీ నీ మనసు, రుచి పుట్టితే పూను నీ మనసు. మానవుడు చేయబూనిన దానిని లోతెరిగి చేయదగునని మదిలో నేనెరిగి నీకు చెప్పితి, పూనుము రుచి పుట్టదేని
పోనీ నీ మనసు, రుచి పుట్టితే పోను నీ మనసు. నేనేమి అనబోతే నీకేమి దోచును, నేను ఒకటంటే నేను ఒక విధంగా అంటే నీకు ఇంకో విధంగా అర్థం కావచ్చు. నేను ఒక విధంగా అంటే నేను మంచిగానే చెప్పినా కానీ అది నీకు చెడుగా అనిపించవచ్చు. ఇదంతా నాకెందుకు, నేనైతే ఇది చేసి ఆచరించి ఆ అనుభవాన్ని పొందిన తర్వాతనే నీకు చెప్తున్నా. నువ్వు కూడా ఇది చేయవచ్చు, నువ్వు కూడా ఇది చేయవచ్చు, చేస్తే నీకు ఖచ్చితంగా ఈ ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇంకెవరైనా ఉన్నారా అని నువ్వు అడగొచ్చు. కర్మణైవకి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. ఇలాంటి సత్కర్మానుష్ఠానాన్ని చేసినటువంటి యోగులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో 2-3 పేర్లు నీకు చెప్తా. జనకాదయ అన్నారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే జనక చక్రవర్తి యొక్క పేరు ఉదహరించారంటే ఆయన ఎంతటి గొప్ప యోగో మనం గుర్తించవచ్చు. అర్థమైందమ్మా? జనకాదయ అన్నారు అంటే ఎవరు? జనకుడు మొదలైనటువంటి వాళ్ళు, జనకుడు మొదలైనటువంటి వాళ్ళు. ఇక్కడ చెప్పినటువంటి 4-5 కూడా రాజులే. నేను వాళ్ళ పేర్లు ఇక్కడ విద్యాప్రకాశ్ దగ్గర గారు సూచించారు, ఒకసారి గుర్తు చేస్తా. 1 జనక మహారాజు, 2 అశ్వపతి మహారాజు, అలాగే ఇక్ష్వాకు మహారాజు, అలాగే ప్రహ్లాదుడు, అలాగే అంబరీషుడు, అలాగే భగీరథుడు. వీళ్ళందరూ కూడా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి రాజయోగులే. వీళ్ళలో ఒక్కళ్ళు కూడా సన్యాసులు లేరు. ఒకవేళ ఎప్పుడైనా మోక్షము వేదాంతం అంటే అది సన్యాసులకు మాత్రమే వర్తించిద్దని నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైనా వేదాంతం అనంలోనే ఏమంటారు, అది మాకు సంబంధించింది కాదు, లేదు సన్యాసులకు సంబంధించిందని అని అనుకుంటారు. అంటే పరమాత్మ దానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది సన్యాసులకు మాత్రమే వర్తించేది అని చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించే వాళ్ళు చేయవలసినటువంటి సత్కర్మే అని సూచిస్తున్నారు. ఫస్ట్ ఎవరు ఎగ్జాంపుల్ చెప్పారు? జనక మహర్షి పేరు చెప్పారు, జనక మహారాజు పేరు చెప్పారు. అంటే జనక మహారాజు పేరు చెప్పారంటే మనం వెంబటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆయనకి ఎంతమంది సామంతరాజులు ఉంటారో తెలుసా? ఆయన చక్రవర్తి, జనక చక్రవర్తి కింద ఎంతోమంది సామంతరాజులు ఉన్నారు. ఆయనకు ఉన్నటువంటి షెడ్యూల్ మనం చూస్తే విస్తుపోవాల్సిందే, అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది. అయినా కానీ ఎంత టైట్ షెడ్యూల్ ఉన్నా కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ రోజులో సగభాగాన్ని రాచరికపు కార్యక్రమాల కోసం, సగభాగాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగించాడు. ఇప్పుడు రోజులో 24 గంటల్లో 12 అవర్స్ నిద్ర, అర్థమైందమ్మా? ఇక మిగతా ఉన్నటువంటి 12 అవర్స్లో ఒక 4 అవర్స్ ఈటింగు, బాతింగ్ వీటి కోసం చేసేసిన ఇంకా 8 అవర్స్ ఉంటుంది. 8 అవర్స్లో 4 అవర్స్ రాచరిక వ్యవహారాలు, 4 అవర్స్ డివోషనల్, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశం. అంటే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి ఒక రాజు, ఒక చక్రవర్తికే రోజుకు 4 గంటలు సత్సంగం చేయడానికి సమయం సరిపోయిందంట. సత్సంగం చేయడానికి రోజుకి 4 గంటల సమయాన్ని కేటాయించారు. మరి మనం రోజుకు 4 గంటల సమయాన్ని, ఆయనకంటే మహారాజు కాబట్టి ఏదంటే తీసుకొచ్చిస్తారు. ఆయనకంటే చెల్లుబాటు అయింది కానీ మాకు చెల్లుబాటు అయిద్దా, మాకు కుదురుద్దా అని అంటారు. లేదమ్మా, మనం ప్రయత్నం చేయకపోవటం. మనం ప్రయత్నం చేస్తే మనం కూడా 4 గంటలు కాదు 8 గంటల సమయాన్ని కూడా కేటాయించవచ్చు. మీకు ఒక మహాత్ముడి పేరు గుర్తు చేస్తాను, మీకు తెలుసుంటే ఏం లేదు, లేకపోతే గుర్తు చేసుకోండి. ఆ మహాత్ముడు రోజుకు 8 గంటలు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేశారు, ఉద్యోగం చేసుకుంటూ. ఆయన పోస్టల్ డ్యూటీ చేసుకుంటూ రోజుకి 8 గంటల గాయత్రి మంత్ర ఉపాసన చేశాడు. మళ్ళీ అది కూడా కూర్చొని. మనం అనుకుంటాం బస్సులో వెళ్ళేప్పుడు అటు ఇటు నడిచేప్పుడు మంత్రం చదివి కూడా లెక్కేసి అమ్మయ్యాలి గంట పూర్తి అయిపోయిందని అనుకుంటాం. అలా కాదు, ఆయన 8 గంటల సమయాన్ని కూర్చొని ఆయన మంత్ర అనుష్ఠానం చేసిండు. ఆయన ఒకటే రూలు, మంత్ర అనుష్ఠానం చేయకపోతే ఆ రోజు అవసరమైతే ఆహారం తీసుకోవడం ఆపుతాడు, అవసరమైతే ఆ రోజు నిద్రపోవడాన్ని ఆపుతాడు తప్ప మంత్ర అనుష్ఠానాన్ని ఆపడు. ఎందుకు? ఆయన నియమం పెట్టుకున్నాడు.
విన్నారు ఎప్పుడైనా ఇలాంటి మహాత్ముని గురించి? ఆచార్య శ్రీరామ్ శర్మ, గాయత్రి మంత్రోపాసకులు. రోజుకి 8 గంటల సమయాన్ని మంత్ర అనుష్ఠానం కోసమే కేటాయించారు. అంటే చాలామంది అంటే ఆయన గృహస్థ అయ్యుండి ఉద్యోగ నిర్వహణ చేస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ రోజుకి 8 గంటల సమయాన్ని మంత్ర అనుష్ఠానం కోసం కేటాయించారు అంటే అర్థం మనం సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నామా లేదా అనేటువంటిది మనకు మనమే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ జనక మహర్షి పేరు చెప్పారు. ఇంకొక మాట ఏమంటారు, అశ్వపతి అని ఇంకొక రాజు గురించి చెప్తారు. ఇంకొక ఋషి పేరు ఇక్ష్వాకు అని చెప్పారు. మీకు ఇక్ష్వాకు వంశ తిలక అని చెప్పి మనకి పాట కూడా ఉంటుందన్నమాట. ఉంటుందమ్మా? ఏ సినిమాలో ఉంది? శ్రీరామరాజ్యం సినిమాలో ఉంది. భగవద్గీతలో కూడా వీళ్ళ పేరు వాడారు, ఇక్ష్వాకు వంశాన్ని గురించి ఉదహరించారు. ఎందుకంటే మీకు ఇదే విషయాన్ని 4వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో కూడా ఈ పేరు వాడతారు. ఇక్కడ విద్యాప్రకాశానందగిరి వాడారు, కానీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో వీళ్ళ గురించి చెప్తారు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యం వివస్వాన్ మనమే ప్రాహామను ఇక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పి 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే చెప్తారు ఇక్ష్వాకు గురించి. అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది పరంపరాప్రోక్తంగా వచ్చింది, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఏమంటాడు, నేను ఈ యొక్క జ్ఞానాన్ని సూర్యుడికి ఉపదేశించాను. ఎవరికి చెప్పాను? సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకి ఉపదేశించాడు. సూర్యుడు ఎవరికి చెప్పారు? మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. అర్థమేనా? ఇలా అంటే సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుడికి, ఇక్ష్వాకుడి నుంచి వశిష్ఠుడికి, వశిష్ఠుడి నుంచి శ్రీరాముడికి, ఇలా పరంపరగా వంశ పరంపరలో కూడా జ్ఞానాన్ని బోధించారు. సూర్యవంశం రాజే. అవును, ఇక్ష్వాకు వంశంలోనే. అయితే అమ్మ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, మధ్యలో ఈ రాజులు రాచరికపు వ్యవస్థ అంతరించిపోయినటువంటి కారణం చేత ఈ జ్ఞానం కూడా కొంత మరుగున పడింది అనేటువంటి భావాన్ని సూచించేటువంటి సందర్భంలో చెప్తారు అక్కడ 4వ అధ్యాయంలో. నేను అప్పుడు వాళ్ళకి చెప్పిందే నీకు కూడా చెప్తున్నాను అని చెప్పేటువంటి సందర్భంలో చెప్తారనమాట. అంటే ఇది రాజులైనటువంటి వాళ్ళే దీన్ని ఆచరించారు. జనకుడు, ఇక్ష్వాకుడు, అశ్వపతి, భగీరథుడు, అంబరీషుడు, ప్రహ్లాదుడు అలాంటి రాజులే, చక్రవర్తులే ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠానం చేశారు. నువ్వు ఒక సామాన్యుడివి, వాళ్ళకంటే ఎక్కువ కార్యక్రమాలు ఉండవు కదా, నీ యొక్క ప్రణాళికలు ఎక్కువే ఉండవు కదా, నువ్వు పాటించడానికి నీకు అంత కష్టంగా ఉందా అని చెప్పేటువంటి సందర్భంలో దీన్ని ఇక్కడ ఉదహరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇంకోటి ఏమంటారంటే, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని చెప్పారు. యోగులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు అవసరం లేకపోయినప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం వాళ్ళు ఆచరిస్తారు. ఎందుకు ఆచరిస్తారు అంటే, వాళ్ళను ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి. ఓకే, మనం గతంలో కూడా ఒకసారి చెప్పాం. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అనుకోండి, మనం చేసినట్టు సత్కర్మలు శ్రీకృష్ణ పరమాత్మ చేయాలమ్మా? శ్రీరాముడు చేయాలా అమ్మ? శ్రీరాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ మనం చేసినట్లే సత్కర్మలు ఏమన్నా చేయాలా? అవసరమా వాళ్ళకేమైనా? వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళు ఎలాంటి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా, వాళ్ళకు ఎలాంటి సత్కర్మలు చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కూడా లోక కళ్యాణం కోసం, లోక సంగ్రహణార్థం వాళ్ళు సత్కర్మలు చేసి చూపెట్టారు. అర్థమైందా? ధర్మరాజు అశ్వమేధయాగం చేసినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క యాగానికి వచ్చినటువంటి అతిథులైనటువంటి
గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పాదాలు కడిగారు, వాళ్ళందరికీ పాద సేవ చేశారు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అవసరమా వారికి? దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి ఎందుకు చేయవలసి వచ్చింది అంటే వాళ్ళ కోసం కాదు, అది చేసింది వాళ్ళ కోసం కాదు, మనలాంటి వాళ్ళ కోసం. అర్థమైందమ్మా? అదే విషయాన్ని ఇక్కడ సూచిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే సత్కర్మానుష్ఠానాన్ని ఎలాంటి సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో మీరు విడిచిపెట్టవద్దు అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. అర్జున, నీవు కూడా రేపు ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత నీవు భీష్మించుకొని కూర్చొని వద్దు, సత్కర్మానుష్ఠానం ఖచ్చితంగా చేయవలసిందే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. జనకుడు యొక్క పేరు చెప్పి. అర్థమైందమ్మా? ఎట్లా అంటే అమ్మా, మీరు కొంతమంది ఈ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋషులు, యోగులు, జ్ఞానులు, మునులు వాళ్ళని గమనించారనుకోమ్మా, చాలామంది సత్కర్మలు చేయరనమాట. నాకు అవసరం లేదంటారు. వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ మరి లోకులకు సపోజ్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఋషి ఉన్నారనుకోమ్మా, మనలాగా ఆయన స్నానం చేయవలసిన అవసరం ఉంటుందా? ఇప్పుడు కార్తీక సోమవారం వచ్చిందనుకోమ్మా, కార్తీక సోమవారం వస్తే కార్తీక సోమవారం స్నానం చేయని వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా? శ్రావణ శుక్రవారం రోజున తలంటూ స్నానం చేయకుండా, లక్ష్మీదేవికి పూజ చేయకుండా, మొహం కడుక్కోకుండా వీధుల వెంట ఎవరైనా మార్కెటింగ్ చేసేవాడిని ఎవరైనా మీరు చూస్తారమ్మా? ఏ మహిళనైనా కానీ శ్రావణ శుక్రవారం రోజు కానీ కార్తీక సోమవారం రోజున కానీ అలా చూడగలుగుతారా? మీరు చూడలేరు. ఎవరినైనా చూస్తే ఏమంటారు? అట్లెట్లొచ్చారంటారు. కార్తీక పౌర్ణమి సోమవారమే వచ్చిందమ్మా, కార్తీక సోమవారం రోజునే పౌర్ణమి వచ్చిందనుకోమ్మ, ఆ రోజు మీరు స్నానం చేయకుండా, దీపం వెలిగకుండా ఎవరైనా చేస్తుంటే ఇది అవసరం, ఇదంతా చేయాల్సిన అవసరం లేదని మీరు ఎప్పుడైనా చెప్తారా? మనం చెప్పం. కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఋషులు, యోగులు, జ్ఞానులకు కూడా ఉంటుందా? రమణ మహర్షి ఎప్పుడైనా కానీ కార్తీక సోమవారం రోజునే పౌర్ణమి వస్తే ఆయన ఎప్పుడైనా కానీ దీపం వెలిగించినట్టు కానీ, ఆ రోజే ప్రదక్షిణ చేసినట్టు కానీ, ఆ రోజే తలంటు స్నానం చేసినట్టు ఎప్పుడన్నా ఎక్కడన్నా చరిత్రలో రాసి ఉంటే చూసారా మీరు? రమణ మహర్షి చేయలేదు. కొన్ని రమణ మహర్షి భక్తులు చేయకుండా ఉన్నారా? ఇప్పుడు చాలామంది ఋషులు ఈ పరంపరలో ఉండేటువంటి గురువులు ఉంటారనుకోమ్మ, గురువులని ఉద్దేశించి చెప్పారన్నమాట పరమాత్మ. ఈ లోకంలో ఉండేటువంటి గురువుల యొక్క శైలి ఎలా ఉంటుందో పరమాత్మ ముందే గుర్తించి సూచించారన్నమాట. ఎప్పుడైనా కానీ సత్కర్మాచరణ అనేటువంటి దాన్ని విడిచిపెడతారేమో, అది మీరు విడిచిపెట్టొద్దు అని సూచిస్తున్నారన్నమాట. అర్థమైందా? వాళ్ళకి పుణ్యం అవసరం లేదు. మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి పుణ్యంతో పని ఏముందమ్మా? మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి పుణ్యంతో పని లేదు. పుణ్యం ఎవరికి కావాలా? మోక్షాన్ని పొందనటువంటి వాళ్ళకు పుణ్యం కావాలి. ఓకే అమ్మా? అంటే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ లోక సంగ్రహమేవాపి అని చెప్పినటువంటి దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీకు ఎంత జ్ఞానం కలిగినప్పటికీ కూడా, మీరు ఎంత నిష్కామ కర్మయోగులై ఉన్నప్పటికీ కూడా, మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సత్కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్తున్నారు. మీకోసం కాదు, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం కోసం దాన్ని మీరు పాటించండి అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందమ్మా? మహాత్ములకి యోగులకి అవసరం లేకపోయినప్పటికీ కూడా మనందరి కోసం అలాంటి యొక్క విషయాన్ని సూచన చేస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క నిష్కామ కర్మయోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి పద్ధతిగా ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం
క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.